నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి. ఏ ఊరమ్మా ఇది? దర్శి. అమ్మా, ఇక్కడ నిన్న దర్శిలో జగన్ శివ బస్ ప్రోగ్రామ్ అయితే జరిగింది కదమ్మా. సూపర్ జరిగింది. ఏమాత్రం వచ్చి ఉంటారమ్మా జనాలు? బాగానే వచ్చారు, రోడ్డు షోకి బాగానే జనాలు బాగానే వచ్చారు. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న అక్కడ పింఛన్ వాళ్ళకి సమావేశం పెట్టి వాలంటీర్ల మీద సంతకం పెడతాను, ఫస్ట్ సంతకం అన్నారు. దాని మీద మీ స్పందన ఏందమ్మా? పెట్టాలి, వాళ్ళు ఇంకా ఇప్పుడు దాకా చేశారు కదా. ఇప్పుడు చంద్రబాబు వాళ్ళే వాళ్ళు చేయకుండా ముసలి 31 మంది చచ్చిపోయింది. మరి చంద్రబాబు ఏమో వచ్చినప్పుడు మేము తీసేస్తాం వాళ్ళని చెప్తున్నారు. వాడు అసలు గెలిస్తే కదా, మరి అతను గెలవడు కదా. గెలవడు. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దర్శి చూసుకునే పని అయితే ఇద్దరు పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి. సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఈయన లోకలే ఆమె లోకల్ అంటున్నారు. దాని మాస్టర్ మా మీకు తెలియాలి ఎవరు లోకల్ అనేది. సో ఇప్పుడు లక్ష్మి గారు లోకల్ అంటే శివ అన్నారు. వీళ్ళిద్దరు మీరు ఎవరిని? ఆ అమ్మాయి లోకల్ ఎట్టయితే సార్ శివ సారే లోకల్. మరి ఇప్పుడు ఆమె ఏమో నేను లోకల్ అని చెప్తున్నా. ఆమె ఇప్పుడు లోకల్ అని చెప్తే ఎట్టయిద్ది? ఇప్పుడే వచ్చింది దర్శి. ఇంతకుముందు ఇక్కడ చూసారా? మనకేం తెలుసు, అసలు ముఖం కూడా తెలీదు. మరి శివ సార్ ఏడుండేవాడు, మనకి లోకల్ ఆయా, అన్ని పనులు ఆయన చేసేవాడు ఆయా, మనం పోయేవాళ్ళము. మరి ఇతనికి ఆమె ఎవరైనా వేస్తాం ఓటు అసలు? అట్లయితే ఆ మేడం గారు కూడా ఏదో నేను హాస్పిటల్ కడతాను, ఇక్కడే ఉంటాను జనం కోసం కట్టించినప్పుడు చూద్దాంలే. ఆమె కట్టి కట్టిరు. మరి కరోనా అప్పుడు అంత సర్వీస్ చేస్తే జగన్, మరి వీళ్ళందరూ ఎట్టిపోయారు? ఈ లక్ష్ములు వీళ్ళందరూ, ఈ చంద్రబాబు హైదరాబాద్ లో పోయి కూర్చొని జగన్ మరి 2 సంవత్సరాలు కోవిడ్ వాళ్ళందరినీ సర్వీస్ చేశాడు కదా బాగానే. మరి అప్పుడు ఎట్టిపోయారు వీళ్ళందరూ? వాళ్ళు అనేది జగన్ ఏమన్నా జనం ఆయన సొమ్ము పంచుతుండా లేకపోతే గవర్నమెంట్? ఎవరు సొమ్మన్నా పంచని. ఇప్పుడు జనాలను అయితే బతికిచ్చి తిరుగుతున్నారు కదా. మరి అభివృద్ధి ఏం చేయలేదు అంటారు. ఇంకా 2 సంవత్సరాలు అది బాయా. 2 సంవత్సరాలు ఇన్ని మెడికల్ హాస్పిటల్ కట్టించి, ఆ విజయవాడ కాడ వాన వస్తే కొండల వాళ్ళందరూ బయటకు బయటకెత్తే వాళ్ళు అదంతా కట్టిలా. మరి ఎవరు కట్టించారు? ఇన్ని సంవత్సరాల నుంచి జగనే కదా కట్టించింది. వాళ్ళు అసలు అది అభివృద్ధి కాదంటారు. ఇంకేంది అభివృద్ధి? జగన్ ఓన్లీ సంక్షేమం చేసి అభివృద్ధి చేయలేదంటారు. ఆయన చేయకూడదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి. మరి ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారు మేము సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాము, నేను ఇక్కడే ఉంటాను లోకల్ గీకులని ఆమె చెప్తున్నారు. ఆమె ఉన్నప్పుడు ఆమె అసలు ఇక్కడికి రానే రాదా? ఆమె ఈడెవరు ఓట్లేసే వాళ్ళు ఉన్నారు ఆమెకి. మరి అంటే ఆమె మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు మామూలుగా తెలుసు? అసలు ఇప్పటికి మేము ముఖమే చూడలేదు. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది చూడటానికి కూడా, లేకపోతే ఆ టీవీలో చూడటం తప్పితే మనకేం తెలుసామా? మరి ఇప్పుడు మన శివప్రసాద్ రెడ్డి గారు, సో మీకు ఎట్లా బాబాలు మీకేమనిపిస్తారు? లోకల్లో ఉండే అతను కదా, మీతో ఆయన 2 సంవత్సరాల నుంచి మనకు తెలుసు కదా. మరి శివప్రసాద్ వాళ్ళ నాన్న చేసా, ఆ అబ్బాయి చేసా, మళ్ళీ ఇప్పుడు కొడుతున్నారు కదా. బాగా కలిసి ఉంటారా? ఎందుకున్నాము మరి ఏదైనా పని అవసరం అయితే ఆయన దగ్గరికి పోతుంది ఎవరైనా. మరి లక్ష్మి గారు అసలు ఆమె ముఖమేం చూడలేదు. ఆమె హాస్పిటల్ కట్టినప్పుడు చూద్దాంలే. మీ పేరేం పేరమ్మా? శ్రీలక్ష్మ. ఏ ఊరమ్మ ఇది? దర్శా. అమ్మ, నిన్న దర్శిలో జగన్ శివ బస్ ప్రోగ్రామ్ జరిగింది కదా, ఆ ప్రోగ్రామ్ ఎట్లా జరిగిందమ్మా? మీరు ఇక్కడే ఉండి చూస్తుంటారు కదా. బాగా జరిగింది. సో ఏమాత్రం వచ్చి ఉంటారమ్మా జనాభా? ఒక 1,00,000 మంది దాకా బాగుంటారు. ఓకే. సో ఇప్పుడు దర్శిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఇది స్కీములు వస్తున్నాయి కదా, ఆ స్కీములు మీకేమో లబ్ధి పొందారమ్మా? మాకు రోజు చెబుతాను, అన్నీ ఇచ్చాడు. మాకు గ్రూప్ డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ పింఛన్ ఇస్తుండే, ఇంకా బియ్యం ఇస్తుంటే. మీకు పింఛన్ అయితే వచ్చింది. నిన్న జగన్ ఇక్కడ మీటింగ్ పెట్టాడు పింఛన్దారులతోటి. ఇప్పుడు ఆయన వాలంటీర్ సిస్టమ్ మళ్ళీ రేపు గెలిస్తే తీసుకొస్తానంటున్నాడు. దానివల్ల మీకు మంచిదా లేకుంటే ఏమైనా చెడు జరుగుతుందా వాలంటీర్ల వల్ల? వాలంటీర్ వల్ల మనకేం మంచిదే. ఓకే. లోకల్ శివప్రసాద్ రెడ్డి నాయన పోటీ చేస్తున్నాడు, టీడీపీ తెలుగుదేశం నుంచి లక్ష్మీ. ఎవరో మనకు అసలు తెలియదు, అసలు ఆ సంగతే మనకు తెలియదు, ఆ ముఖమే తెలియదు మనకి. అప్పుడైతే ఆమె అందరికి నేను లోకల్ అని చెప్తున్నారు, ఈయన లోకల్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు లోకల్? ఫస్ట్ ఈయన ఇక్కడ, ఆయన అంతే. ఆమెతో మనకేం ఆమె ఇప్పుడైనా రావడం ఇంతకుముందు దర్శకొచ్చి మనకు తెలియదు అసలు ఆ ముఖమే మనకు తెలియదు. మీరు లోకల్ అయినా ఆమె లోకల్ కాదని మీకు తెలియని కూడా తెలియదు? మాకు తెలియదు అసలు, ఎప్పుడు చూడండి కూడా చూడండి. ఇప్పుడు ఇంకా రేపు ఆమె ప్రచారానికి రావచ్చు, అప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఓటు అడిగితే మీరు ఏం చెబుదాం సమాధానం? ఏం చెప్పమంట అంటే రేపు వచ్చి మేము నోట్ అడుగుద్దాం. అడిగితే
నీ ముఖమే మాకు తెలియకపోతే మేమేం వేసాము ఆ, అని చెబుతాం. అప్పుడు ఆ మీద హాస్పిటల్ ఏదో కడతానన్నారు ఏదో అంటున్నారు కదా, దాని ప్రకారం దానికి మీ ఆసుపత్రి అయితే కట్టుకో, ఆ, మాకు కూడా ఆయన కట్టిస్తానన్నాడు ఆ, అని చెబుతాం. ఆ. అది మీకైతే శివప్రసాద్ రెడ్డి గారికి మీకు ఎట్లా లోకల్లో ఆయనకి ఎంత మీకు బాగా కూడా ఆయన మంచోడు మనకి. ఇప్పుడు అందరికి తెలుసు కదా మీ అందరికి. అట్టనే ఆ, మీరు కానీ ఈమె ఎవరు అసలు మనకు అసలు తెలియదు, ఎంతవరకు చూడలేదు. ఓకే. అది